నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. ఇంతకుముందు ఆనాపానసతి సూక్తంలో కొంత వివరణ చెప్పుకున్నాం. తర్వాతది అంటే సూక్తంలో పేర్కొన్నటువంటి రెండో అంశం. భగవానుడు ఇలా చెప్తాడు: పీతి పటి సంవేది అసస్సామీతి సిక్కతి. పీతి పటి సంవేది పస్సస్సామీతి సిక్కతి. సుఖపటి సంవేది అస్సస్సామీతి సిక్కతి. సుఖపటి సంవేది పస్సస్సామీతి సిక్కతి. చిత్త సంకారం పటి సంవేది అస్సస్సామీతి సిక్కతి. చిత్త సంకారం పటి సంవేది పస్సస్సామీతి సిక్కతి. పస్సవయం చిత్త సంకారం అస్సస్సామీతి సిక్కతి. పస్సవయం చిత్త సంకారం పస్సస్సామీతి సిక్కతి. అదేంటంటే, ఎప్పుడైతే శ్వాసను గమనించటం మొదలు పెడతామో కొంత స్థిరత్వం అనేది వస్తుంది చిత్తంలోనూ అలాగే శరీరంలోనూ. ఆ స్థిరత్వ దశలో అంటే పూర్తిగా అర్పణ సమాధి లేదా ధ్యాన దశలో సాధన చేయాల్సి ఉంటుంది. అప్పుడు మనకి ఈ సుఖాన్ని అనుభవిస్తూ అంటే ఈ ప్రీతిని అనుభవిస్తూ సుఖాన్ని అనుభవిస్తూ వచ్చిపోతున్న శ్వాసను గమనిస్తున్నాను, ఇలా తనకు తాను శిక్షణ తీసుకుంటాడు. అలాగే ఆనందాన్ని అనుభవిస్తూ వచ్చిపోతున్న శ్వాసను గమనిస్తున్నాను, ఇలా తనకు తాను శిక్షణ తీసుకుంటాడు. ఇక్కడ ఆనందము సుఖము అన్నది ధ్యానంలో కలిగే ఆనందం. అలాగే మానసిక ప్రతిక్రియల్ని అనుభవిస్తూ అంటే చిత్త సంకారాలని అనుభవిస్తూ వాటిని తెలుసుకుంటూ వచ్చిపోతున్న శ్వాసను గమనిస్తున్నాను అని ఇలా తనకు తాను శిక్షణ తీసుకుంటాడు. అలాగే మానసిక ప్రతిక్రియలను నిదానపరుస్తూ శాంతింపచేస్తూ వచ్చిపోతున్న శ్వాసను గమనిస్తున్నాను అని ఇలా తనకు తాను శిక్షణ తీసుకుంటాడు. ఇంకా ఇక్కడ సుఖాన్ని అనుభవిస్తున్నాను అంటే పీతి పటి సంవేది అంటే అర్థం ఏంటంటే, నిమిత్తం కనిపించినప్పుడు మొదటి లేక రెండవ ధ్యానాలు అంటే ఏ ధ్యానంలోనైతే ఈ ప్రీతి బలంగా ఉంటుందో అంటే సంతోషం బలంగా ఉంటుంది, మొదటి ధ్యానంలోనూ రెండో ధ్యానంలోనూ వీటిలో ప్రీతి అనేది మనం ఈ అనుభూతికి చెందవచ్చు. అవి సిద్ధించేదాకా తీవ్రమైన కృషి చేయడం. అలాగే ఆనందాన్ని అనుభవిస్తున్నానంటే సుఖపటి సంవేది. దాని అర్థం ఏంటంటే, ఈ ఆనందం లేకుంటే సుఖం ప్రబలంగా ఉండే మూడవ ధ్యానం సిద్ధించేంత వరకు తీవ్రమైన కృషి చేయడం. అలాగే మానసిక ప్రతిక్రియల్ని అనుభవిస్తూ అంటే చిత్త సంకార పటి సంవేది అంటే అర్థం ఏంటంటే, మానసిక ఈ ప్రతిక్రియలు అంటే ఈ చిత్త సంస్కారాలు సమతా స్థితిలో అంటే ఉపేక్ష వేదనా స్థితిలో ప్రబలంగా ఉండే నాలుగవ ధ్యానం సిద్ధించేంత వరకు తీవ్రమైన కృషి చేయడం అని అర్థం. మానసిక ప్రతిక్రియల్ని నిదానపరుస్తూ శాంతింపచేస్తూ దీన్ని పస్సభయం చిత్త సంకారం. దీని అర్థం ఏంటంటే, స్థూలంగా ఉండే సంవేదనల్ని సంజ్ఞను నిదానింపచేయడానికి శాంతింపచేయడానికి తీవ్రమైన కృషి చేయడం. ఇది నాలుగో ధ్యానంలో కలుగుతుంది. ఈ అంశానికి సంబంధించిన వ్యాఖ్యానం పూర్తిగా అర్పణ సమాధులతో ముడిపడి ఉంటుంది. అంటే నిమిత్తం కనిపిస్తే సుఖము, ఆనందము, ప్రశాంతత ఈ ఉపచార సమాధుల్లో కూడా అనుభూతికి వచ్చే అవకాశం ఉంది. ఇంకా మనకి ఈ పటి సంవిధ మగ్గలో దీని గురించి ఇలా చెప్పబడింది: పొడవుగా శ్వాసను లోనికి తీసుకోవడం వలన
కలిగే చిత్త ఏకాగ్రతను, నిశ్చలతను తెలుసుకున్నప్పుడు సతి నిలిచి ఉంటుంది. పొడవుగా శ్వాసను వదలడం వలన, అలాగే చిన్నగా శ్వాసను అంటే పొట్టిగా శ్వాసను తీసుకోవడం వలన, పొట్టిగా శ్వాసను వదలడం వలన శరీరం అంతటిని అనుభూతి చెందుతూ ఉన్నప్పుడు ఈ ఆశ్వాస ప్రశ్వాసల వలన శరీర సంస్కారాలను శాంతింపచేసినప్పుడు కలిగే ఆశ్వాస ప్రశ్వాసల వలన కలిగే చిత్త ఏకాగ్రతలు, నిశ్చలతను తెలుసుకునే సతి నిలిచి ఉంటుంది. ఆ సతిలో, ఆ జ్ఞానంతో ఆ ప్రీతి యొక్క అనుభూతి కలుగుతుంది. ఈ అభ్యాసం చేస్తుండగా ఆ ప్రీతి అనుభవానికి వస్తుంది. తెలుసుకుంటూ, చూస్తూ, సమీక్షిస్తూ, చిత్తాన్ని స్థిరపరుస్తూ, శ్రద్ధతో దృఢంగా నిశ్చయిస్తూ, ప్రయత్నం చేస్తూ, సతిని నిలుపుకుంటూ, చిత్తాన్ని ఏకాగ్రం చేసుకుంటూ, ప్రజ్ఞ ద్వారా చక్కగా తెలుసుకుంటూ, ప్రత్యక్షంగా తెలుసుకునే దానిని ప్రత్యక్షంగా తెలుసుకుంటూ, పూర్ణ రూపంతో తెలుసుకున్న తగిన దానిని పూర్ణ రూపంతో తెలుసుకుంటూ, వదలవలసిన దానిని వదులుతూ, ధ్యానించవలసిన దానిని ధ్యానిస్తూ, సాక్షాత్కరించుకోవలసిన దానిని సాక్షాత్కరించుకుంటూ ఆ ప్రీతిని అనుభూతి చెందుతాడు. ఈ విధంగా ప్రీతి యొక్క అనుభూతి కలుగుతుంది. అదేవిధంగా ఈ 3 ధ్యానాదుల వలన సుఖానుభూతి, 4వ దాని వలన చిత్త సంస్కార అనుభూతి కలుగుతుందని తెలుసుకోవాలి. చిత్త సంస్కారాలు అంటే వేదన మొదలైన 2 స్కందాలు, అంటే వేదన ఇంకా సంజ్ఞ అని గ్రహించాలి. ఈ సుఖ పటి సంవేది అన్న పదంలో విపశ్యన భూమికను చూపించటానికి శారీరకము, చేతసికము అని సుఖాలు 2 ఉంటాయని చెప్పబడింది. స్థూల చిత్త సంస్కారాలను శాంతింపచేస్తూ అనగా నిరోధిస్తూ దానిని శరీర సంస్కారాలతో అంటే శరీర సంస్కారాల్లో చెప్పబడిన విధంగా మనం విస్తారంగా తెలుసుకోవాలి. ఇక్కడ ప్రీతి అనే పదంలో ప్రీతి చివర వేదన అని చెప్పబడింది. కానీ సుఖ పదంలో వేదన అంటే అదే రూపంలో చెప్పబడింది. 2 చిత్త సంస్కారాలు అనే ఈ పదాల్లో సంజ్ఞ ఇంకా వేదన అన్నవి చేతసికాలు. ఈ ధర్మాలు చిత్తంతో కూడినవి, అంటే వీటిని చిత్త సంస్కారాలు అంటారు. ఈ వచనం వలన వేదన సన్నితో కూడి ఉంది. ఈ విధంగా వేదన యొక్క అనుపశ్యన రూపంలో ఈ చతుష్కం అంటే ఈ విషయం చెప్పబడింది. తర్వాత 3వ అంశం చిత్తపటి సంవేది అస్సస్సామీతి సిక్కతి. చిత్తపటి సంవేది పస్సస్సామీతి సిక్కతి అంటే ఇది ధ్యానాల్లోకి లేదా అర్పణ సమాధిలోకి ప్రవేశించగానే సాధన ఇది మొదలవుతుంది అని చెప్పొచ్చు. దీని అర్థం ఏంటంటే చిత్తాన్ని అనుభూతిలోకి తెచ్చుకుంటూ నేను వచ్చిపోయే శ్వాసను గమనిస్తున్నాను అని తనకు తాను శిక్షణ తీసుకుంటాడు. అలాగే అభిప్పమోదయం చిత్తం అస్సస్సామీతి సిక్కతి, అభిప్పమోదయం చిత్తం పస్సస్సామీతి సిక్కతి అంటే చిత్తాన్ని ఆనందపరుస్తూ నేను వచ్చిపోయే శ్వాసను గమనిస్తున్నాను అని తనకు తాను శిక్షణ తీసుకుంటాడు. సమాదహం చిత్తం అస్సస్సామీతి సిక్కతి, సమాదహం చిత్తం పస్సస్సామీతి సిక్కతి అంటే చిత్తాన్ని ఏకాగ్రపరుస్తూ నేను వచ్చిపోయే శ్వాసను గమనిస్తున్నాను అని తనకు తాను శిక్షణ తీసుకుంటాడు. విమోచయం చిత్తం అస్సస్సామీతి సిక్కతి, విమోచయం చిత్తం పస్సస్సామీతి సిక్కతి. దీని అర్థం ఏంటంటే చిత్తాన్ని విముక్తం చేస్తూ అంటే వికారాలు, ఆటంకాలు ఏమీ లేకుండా చేసుకుంటూ నేను వచ్చిపోయే శ్వాసను గమనిస్తున్నాను అని తనకు తాను శిక్షణ తీసుకుంటాడు.
ఇక్కడ చిత్తాన్ని చూస్తుండటం అంటే చిత్తపటి సంవేదే అంటే మనసుని అత్యంత స్పష్టంగా తెలుసుకుంటూ ఉండే క్రమంలో మళ్ళీ మళ్ళీ 4 ధ్యానాలు చేస్తుండటం. అలాగే చిత్తాన్ని ఆనందపరుస్తూ అంటే చిత్తాన్ని స్పష్టంగా తెలుసుకున్నాక 1, 2 ధ్యానాలు మళ్ళీ మళ్ళీ చేస్తూ అవి సుఖం, ప్రీతి కలిగి ఉంటాయి. మనసుని అత్యంత ఆనందంగా ఉంచుకోవడం అంటే చిత్తాన్ని ఆనందపరుస్తూ ఉండటం అంటే. అలాగే చిత్తాన్ని ఏకాగ్రపరుస్తూ ఉంటే సముదాహం చిత్తం అంటారు. దీని అర్థం ఏంటంటే మనసు అత్యంత ఆనందంతో నిండి ఉంటే ఈ ధ్యాన సాధకుడు 3వ, 4వ ధ్యానాల్లో మనసుని సమాధి స్థితిలోకి తీసుకెళ్తాడు. అలాగే చిత్తాన్ని విముక్తం చేస్తూ అంటే విమోచయం చిత్తం అంటారు. దీని అర్థం ఏంటంటే మళ్ళీ మళ్ళీ 4 ధ్యానాలను చేస్తూ అన్ని ఆటంకాల నుంచి మనసుని విముక్తం చేయడం. ఈ సాధన ధ్యానాలకు సంబంధించిందే అయినప్పటికీ ఈ అంశానికి సంబంధించిన వ్యాఖ్యానం మాత్రం అర్పణ సమాధులకు కూడా చెంది ఉంటుంది. ఇంకొక విధంగా చెప్పాలి అనుకుంటే ఈ చిత్తాన్ని ముదితం ఇంకా హర్షితం చేస్తూ అంటే సంతోషపరుస్తూ శ్వాసను తీసుకుంటున్నాను, అలాగే శ్వాసను వదులుతున్నానని తెలుసుకోవాలి. ఇది చిత్త సమాధి ఇంకా విపశ్యన వలన 2 విధాలుగా మనకి ప్రసన్నమవుతుంది. సమాధి వలన ఎలా అంటే ప్రీతితో కూడిన 2 ధ్యాన సమాధులను పొందుతాడు. అతడు ప్రాప్తించుకున్న క్షణంలో ఉన్న ఈ ప్రీతి వలన చిత్తాన్ని ముదితం, ప్రముదితం చేస్తాడు. అలాగే విపశ్యన వలన ఎలా అనంటే ప్రీతితో కూడిన 2 ధ్యాన సమాధుల్ని పొంది వాటి నుండి లేచిన తర్వాత ధ్యాన సమాధితో కూడిన ప్రీతి తరిగిపోయేది అని, నశించేది అని తెలుసుకుంటాడు. అంటే ఈ సమాధిలో ఉన్నప్పుడు మాత్రమే ఆ ప్రీతి అనేది ఉంటుంది, మళ్ళీ లేచిన తర్వాత ఆ ప్రీతి పోతుంది. ఇలా విపశ్యన క్షణంలో ధ్యాన సమాధితో కూడిన ప్రీతిని ఆలంబనం చేసుకొని చిత్తాన్ని ముదితం, ప్రమోదితం చేస్తాడు. ఈ ఆచరణ కలిగిన యోగి విషయంలో ఇలా చెప్పబడింది ఏమనంటే చిత్తాన్ని ప్రమోదితం చేస్తూ శ్వాసను తీసుకుంటాను, శ్వాసను వదులుతాను అని ఇలా అభ్యాసం చేస్తాడు. చిత్తాన్ని నిలుపుతూ అంటే ఇక్కడ ప్రథమ ధ్యాన సమాధి మొదలైన వాని ద్వారా ఆలంబనలో చిత్తాన్ని సమానంగా ఉంచుతూ సమాన రూపంతో నిలుపుతూ లేదా ఆ ధ్యాన సమాధుల్ని పొంది వాటి నుండి లేచిన తర్వాత ధ్యాన సమాధితో కూడిన చిత్తాన్ని తరిగిపోయేది అని, నశించేది అని తెలుసుకుంటూ ఉన్నప్పుడు ఈ విపశ్యన క్షణంలో లక్షణ ప్రతివేదతో అంటే దానితో కూడిన క్షణిక ఏకాగ్రత కలుగుతుంది. ఇలా ఉత్పన్నమైన క్షణిక ఏకాగ్రత, దీన్ని పాలిలో చెప్పాలంటే కణిక సమాధి అని కూడా చెప్పవచ్చు. ఆ ఏకాగ్రత వలన ఆలంబనలలో చిత్తాన్ని సమాన రూపంలో ప్రవేశపెడుతూ సమూదహం చిత్తం అస్ససామేతి సిక్కతి అనబడింది. అంటే ఈ చిత్తాన్ని ఏకాగ్రపరుస్తూ అని అర్థం. ఇంకా చిత్తాన్ని విముక్తం చేస్తూ అంటే ప్రథమ ధ్యాన సమాధి ద్వారా చిత్తాన్ని నివారణల నుండి విముక్తం చేస్తూ ద్వితీయ ధ్యాన సమాధి ద్వారా వితర్క విచారాల నుండి, అలాగే తృతీయ ధ్యాన సమాధిలో నుండి అంటే వాటి ద్వారా పొందిన ప్రీతి నుండి చతుర్థ ధ్యాన సమాధుల ద్వారా పొందిన ఉపేక్ష అంటే సుఖ దుఃఖాల నుండి విముక్తి చేస్తూ లేదా ఆ ధ్యాన సమాధులను పొంది దాని నుండి లేచిన తర్వాత ధ్యాన సమాధితో కూడిన చిత్తాన్ని తరిగిపోయేదిగా, నశించేదిగా తెలుసుకుంటాడు. అతడు విపశ్యన క్షణంలో ఈ అనిత్యానుపశ్యన ద్వారా నిత్య సన్ని నుండి చిత్తాన్ని విముక్తం చేస్తూ
దుఃఖాను పశ్యన ద్వారా సుఖ సంజ్ఞ నుండి అనాత్మాను పశ్యన ద్వారా ఆత్మ సంజ్ఞ నుండి నిర్వేదాను పశ్యన ద్వారా నంది విరాగాల నుండి అంటే విషయ సుఖ రాగం నుండి విరాగాను పశ్యన ద్వారా రాగం నుండి నిరోధాన పశ్యన ద్వారా సముదయం నుండి పటి నిస్సర్గాను పశ్యన అంటే పరిత్యాగాను పశ్యన ద్వారా గ్రహించడం నుండి చిత్తాన్ని విముక్తం చేస్తూ శ్వాసను తీసుకుంటాడు, వదులుతాడు. అందువల్లనే విమోచయం చిత్తం అస్ససామి పస్ససామీతి సిక్కతి అని అనబడింది. అంటే ఈ సమాధుల ద్వారా పొందేది ఆ సమాధి పొందినంత వరకే ఉంటుంది. కానీ ఈ విపశ్యనల ద్వారా పొందే సమాధి ఏదైతే ఉందో దానివల్ల చిత్తం విముక్తమవుతుంది. దానిని కూడా అనుభూతి చెందుతూ శ్వాసను తీసుకుంటున్నాను అని తనకి తాను శిక్షణ ఇచ్చుకోవాలి. అంచేత ఈ శ్వాసను అనుభూతి చెందుతూనే ఇవన్నీ కూడా తెలుసుకుంటూ ఉంటాము. ఇక్కడ విషయాన్ని గమనించాల్సింది ఏంటంటే సమాధి మనం ఈ ధ్యానాల ద్వారా పొందవచ్చు, అలాగే విపశ్యన ద్వారా కూడా మనకి సమాధి కలుగుతుంది. విపశ్యన ద్వారా కలిగే ఏకాగ్రత చిత్త విముక్తి ఏదైతే ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో దానికి ఈ మామూలుగా సమాధి ఏదైతే ఉందో ధ్యానాల ద్వారా కలిగే సమాధి అది ఈ విపశ్యనకి ఇంకా బలాన్ని చేకూరుస్తుంది. కేవలం ఈ ధ్యానాల ద్వారా పొందే సమాధి ద్వారా నేను ముక్తిని పొందుతాను అంటే అది సాధ్యపడదు. ఎందుకంటే ధ్యానాలను పొందినప్పుడు మాత్రమే మీకు ఆ సుఖం అనేది చిత్తం నుండి కొంత విముక్తి కలిగినట్టు అనిపిస్తుంది. అంటే ఈ ఆలోచన లేని స్థితి మనకి 4వ ధ్యానంలో కలుగుతుంది. ఉపేక్షా స్థితి అంటారు, సుఖ దుఃఖాలు లేని స్థితి. కానీ ఆ 4వ ధ్యానం నుండి లేచిన తర్వాత అది మళ్ళీ మామూలుగా ఈ చిత్త సంస్కారాలన్నీ కూడా ఉంటాయి. అది నిజమైన చిత్త విముక్తి స్థితి కాదు. కానీ మనకి విపశ్యన ద్వారా ఇవన్నీ పొందాము అనుకోండి, అంటే అనిత్య సంజ్ఞను, ఇంకా దుఃఖ సంజ్ఞను, పరిత్యాగ సంజ్ఞను, వీటి ద్వారా కలిగేటువంటి ఏదైతే సమాధి ఉందో లేకపోతే చిత్త విముక్తి ఉందో అది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఆ సుత్తాల్లో చెప్పినటువంటి తర్వాత అంశం 4వ అంశం. ఇది మనకి శ్వాస మీద ఎరుక నుంచి ప్రజ్ఞ అంటే విపశ్యన వైపుకి దారి తీస్తుంది. ఇక్కడ భగవానుడు చెప్పిన మాటలు అదేంటంటే అనిత్యానుపస్సి అస్ససామీతి సిక్కతి అనుచ్యానుపస్సి పస్ససామీతి సిక్కతి విరాగానుపస్సి అస్ససామీతి సిక్కతి విరాగానుపస్సి పస్ససామీతి సిక్కతి నిరోధానుపస్సి అస్ససామీతి సిక్కతి నిరోధానుపస్సి పస్ససామీతి సిక్కతి. ఇంకా పటి నిస్సగ్గాను పస్సి అస్ససామీతి సిక్కతి పటి నిస్సగ్గాను పస్సి పస్ససామీతి సిక్కతి. ఇక్కడ అనిశ్చతను ధ్యానిస్తూ నేను వచ్చిపోయే శ్వాసను గమనిస్తున్నాను అని తనకు తాను శిక్షణ తీసుకుంటాడు. అలాగే విరాగానుపస్సి అస్ససామీతి అంటే అనాసక్తను విరాగాన్ని ధ్యానిస్తూ నేను వచ్చిపోయే శ్వాసను గమనిస్తున్నాను అని తనకు తాను శిక్షణ తీసుకుంటాడు. అలాగే నిరోధాన్ని ధ్యానిస్తూ నేను వచ్చిపోయే శ్వాసను గమనిస్తున్నాను అని తనకు తాను శిక్షణ తీసుకుంటాడు. అలాగే పటి నిస్సగ్గానుపస్సి అంటే పరిత్యాగాన్ని త్యజించడాన్ని ధ్యానిస్తూ నేను వచ్చిపోయే శ్వాసను గమనిస్తున్నాను అని తనకు తాను శిక్షణ తీసుకుంటాడు. ఇవి విపశ్యనను చేస్తూ మనం చేసేటువంటివి అన్నమాట. అయితే ఈ సందర్భంలో అనిత్యానుపస్సి అనగా అనిత్యం గురించి తెలుసుకోవాలి. అలాగే అనిత్యత, అనిత్యానుపశ్యన
అనిచ్ఛానుపశ్యను చేసే వాటిని గురించి తెలుసుకోవాలి. వాటిలో అనిత్యం అంటే ఈ పంచస్కందాలు. ఎందుకనగా వాటి స్వభావం పుట్టేది, నశించేది, మార్పు పొందేది కావడం వలన అనిత్యత అంటే అవి పుట్టడం, నశించడం, మార్పును పొందడం, లేదా ఉన్నవి ఆ తర్వాత లేకపోవడం, అనగా పుట్టినవి అదే రూపంలో ఉండక క్షణభంగం ద్వారా నశించడం. ఇంకా అనిచ్ఛానుపశ్యన అంటే ఈ అనిత్యత కారణం వలన రూపాదులు అనిత్యాలు అని అనుపశ్యన అంటే చూడటం. అనుపశ్యన అంటే చూడటం అనే అర్థం. ఈ అనిచ్ఛానుపశ్సి ఆ అనుపశ్యనతో కూడిన, అనగా అలా శ్వాసను తీసుకుంటూ వదిలేవాని గురించే ఇచ్చట అనిచ్ఛానుపశ్సి అస్సస్సామి పస్సస్సామి ఇది సిక్కతి అని చెప్పబడింది. ఇంకా విరాగాన్ని చూసేవాడేనైతే ఇక్కడ విరాగాలు 2: క్షయ విరాగం, అత్యంత విరాగం. వీటిలో సంస్కారాల క్షణభంగమే క్షయ విరాగం, నిబ్బానమే అత్యంత విరాగం. విరాగానుపశ్యన ఆ రెండింటిని చూడటం వలన కలిగే విపశ్యన మరియు మార్గం. ఈ 2 విధాల అనుపశ్యనతో కూడిన వాడై శ్వాసను తీసుకుంటూ వదిలేవాని గురించి మనకి విరాగానుపశ్సి అస్సస్సామీతి పస్సస్సామీతి సిక్కతి అని చెప్పబడింది. నిరోధాన్ని చూసేవాడే అనే పదానికి కూడా అంటే ఈ పరిత్యాగం గురించి కూడా చెప్పబడింది కదా. అంటే 4వది అదేంటంటే పట్టి నిస్సగ్గానుపశ్సి అస్సస్సామీతి సిక్కతి, పట్టి నిస్సగ్గానుపశ్సి పస్సస్సామీతి సిక్కతి. ఇది ఈ ప్రతి నిస్సగ్గాలు అన్నవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి పరిత్యాగ పట్టి నిస్సగ్గం, ఇంకా 2వది పస్కందన పట్టి నిస్సగ్గం. ఈ పట్టి నిస్సగ్గమే అనుపశ్యన. పట్టి నిస్సగ్గానుపశ్యన అంటే విపశ్యనకు మార్గానికి ఇది ఇంకొక పేరు అని చెప్పుకోవచ్చు. ఈ విపశ్యననే పరిత్యాగ రూపంలోను, ఈ ప్రస్కందన రూపంలోను పట్టి నిస్సర్గం అని అంటారు. ఎందుకనగా మొదట అది విపరీత గుణాలను తెచ్చేది కావడం వలన ఈ క్లేశాలను కానీ సంస్కారాలతో పాటుగా పరిత్యజిస్తుంది. తర్వాత ఈ సంస్కృతాలతో అంటే ఏర్పడిన వాటిలో దోషాన్ని చూసినందున అందుకు ఈ విపరీత నిబ్బానం పట్ల మొగ్గు చూపటం వలన అందులో ప్రవేశాన్ని కూడా పొందుతుంది. మార్గాన్ని కూడా ఈ పరిత్యాగ పటి నిస్సర్గమని, ప్రస్కందన పటి నిస్సర్గమని అంటారు. ఎందుకనగా అది సముచ్ఛేదం వలన క్లేశాలను వాటి ఈ స్కందో ఉత్పాదక సంస్కారాలతో పాటు పరిచ్ఛేదిస్తుంది. ఇంకా నిబ్బానాన్ని ఆలంబనం చేసుకొని నిబ్బానంలోకి ప్రవేశిస్తుంది. ఆ 2 ముందరి జ్ఞానాలకు తర్వాతి దర్శన రూపాలుగా ఉన్నాయి. కనుకనే అనుపశ్యన అనబడ్డాయి. ఈ 2 విధాల పటి నిస్సర్గానుపశ్యనతో కూడిన తర్వాత అతని గురించి ఇలా చెప్తారు. అస్స సంతోచ పస్స సంతోచ పటి నిస్సర్గానుపశ్సి అస్సస్సామీతి పస్సస్సామీతి సిక్కతి అని. అంటే ఇక్కడ సంబంధం శుద్ధ విపశ్యనతో ఉంది. ముందరి 3 సంబంధం సమతా విపశ్యనలో ఉంది, అంటే సమాధితో కూడిన విపశ్యనలో ఉంది. ఈ 4 చతుష్కాలను అనుసరించి 16 వస్తువుల ఆనాపానసతి ధ్యానాన్ని తెలుసుకోవాలి. భిక్షువులారా, ఈ ఆనాపానసతి సమాధి అంటే సమాధి భావన కూడా చేయబడినది, పెంపొందించబడినది, శాంతము, ఉత్తమము అవుతుంది. మొదలైన మాటల వలన
శాంతభావం మొదలైన కారణాల వలన ఇంకా వితర్కాలను ఛేదించడానికి సమర్థమైంది కావడం వలన కూడా దీని గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఈ శాంతము, ఉత్తమము, అదూషితమైన సుఖ విహారము సమాధికి విఘ్నాన్ని కలిగించే వితర్కాల రూపంలో అటూ ఇటూ తిరిగే చిత్తాన్ని ఆనాపాన ఆలంబనం వైపు మరల్చుతుంది. అందువల్లనే వితర్కాలను ఛేదించడానికి ఆనాపానసతి ధ్యానం చేయాలి. వితర్కాలు అంటే మన మనసులో కలిగే ఆలోచనలే. ఇంకా విద్యా విముక్తులను పొందడానికి మూలం కావడం వలన దీని గొప్పతనం తెలుస్తుంది. ఎందుకనగా భగవానుడు ఇలా చెప్పారు: భిక్షువులారా, పెంపొందించబడిన ధ్యానించబడిన ఆనాపానసతి 4 సతిపట్టణాలను పరిపూర్ణం చేస్తుంది. ధ్యానింపబడిన పెంపొందించబడిన 4 సతిపట్టణాలు 7 భోజంగాలను పరిపూర్ణం చేస్తాయి. అలాగే ధ్యానించబడిన పెంపొందించబడిన 7 సంభోజంగాలు విద్యా విముక్తులను పరిపూర్ణం చేస్తాయి. ఇంతేగాక దీని వలన చివరి శ్వాస ప్రశ్వాసల ఎరుక కూడా ఉంటుంది. ఇందువలన కూడా దీని గొప్పతనం తెలుస్తుంది. ఎందుకనగా భగవానుడు ఇలా అన్నాడు: రాహుల, ఆనాపానసతిని ఇలా ధ్యానించినప్పుడు, పెంపొందించినప్పుడు చివరి శ్వాస ప్రశ్వాసలు కూడా తెలియకుండా కాదు, తెలిసియే ఆగిపోతాయి. నిరోధాన్ని బట్టి 3 అంతిమలు ఉన్నాయి: భవ అంతిమం, ధ్యాన అంతిమం, చ్యుతి అంతిమం. ఈ భవాలలో కామభవంలో అశ్వాస ప్రశ్వాసలు ఉంటాయి, రూప అరూప భవంలో ఉండవు. ఇందువలన భవంలో అంతిమం. ధ్యాన సమాధుల్లో మొదటి 3 ధ్యాన సమాధుల్లో ఉంటాయి, 4వ ధ్యాన సమాధిలో ఉండవు. అందువలన అది ధ్యాన అంతిమం. ఏది చ్యుతిని పొందే చిత్తానికి ముందర 16వ చిత్తంతో పాటు ఉత్పన్నమై చ్యుతిని పొందే చిత్తంతో పాటు ఆగిపోతుందో అది చ్యుతి అంతిమం. ఇది అంతిమ రూపంలో అనడంలో అభిప్రాయం ఇదే. ఈ కర్మస్థానంలో నిమగ్నమైతే ఆనాపాన ఆలంబనం చక్కగా గ్రహింపబడుతుంది. కనుక చ్యుతి చిత్తానికి ముందరి 16వ చిత్తం యొక్క ఉత్పత్తి క్షణంలో, చ్యుతి చిత్తం అంటే చనిపోయేటప్పుడు ఉండే ఆఖరి చిత్తాన్ని చ్యుతి చిత్తం అంటారు. ఈ ఉత్పత్తిని ధ్యానించే సమయంలో వాని ఉత్పత్తి గురించి కూడా స్పష్టమైన జ్ఞానము, స్థితిని ధ్యానించే సమయంలో స్థితి గురించి కూడా స్పష్టమైన జ్ఞానం, అలాగే ఈ భంగం గురించి ధ్యానించేటప్పుడు ఈ భంగం గురించి కూడా స్పష్టమైన జ్ఞానం కనుక, అంటే ఈ పుట్టే, శ్వాస వచ్చే, అలాగే ఆగిపోయే క్షణం గురించి జ్ఞానం స్పష్టంగా తెలుస్తుంది. ఈ కర్మస్థానాలు అంటే ఇతర కర్మస్థానాలను ధ్యానించే భిక్షువుకి తన జీవితకాల అవధిని గురించిన జ్ఞానం ఉండవచ్చు, ఉండకపోవచ్చు. అంటే వేరే సమాధిని అభ్యాసం చేసేవారికి. కానీ ఈ 16 వస్తువుల ఈ ఆనాపానసతిని ధ్యానించే అర్హతత్వాన్ని పొందిన భిక్షువుకి తన జీవితకాల అవధిని గురించిన జ్ఞానం తప్పక ఉంటుంది. అంటే తను ఎంతకాలం జీవించి ఉంటాడు, ఆయు సంస్కారాల గురించిన జ్ఞానం తనకి కలిగే అవకాశం ఉంటుంది. అతడు ఇంత సమయం వరకే నా ఆయు సంస్కారం ఉంటుంది, ఆ తర్వాత ఉండదు అని తెలుసుకుంటూ తిష్య స్థవిరిని వలె, అలాగే మహాతిష్య స్థవిరిని వలె, దేవపుత్ర సామ్రాజ్యంలో పిండపాతిక తిష్య స్థవిరిని వలె, అలాగే చిత్తల పర్వతం విహార వాసులైన 2 స్థవిర బంధువుల వలె సహజంగానే శరీరం యొక్క అన్ని పనులు, అంటే బట్టలను ధరించడం, కప్పుకోవడం మొదలైనవి చేస్తూనే వాళ్ళు కన్ను మూస్తాడు. ఎందుకంటే వాళ్ళ ఆయు సంస్కారాలు ఎప్పుడు ఆగిపోతాయన్నది వాళ్ళకి అవగాహన ఉంటుంది. దీనికోసమే ఇక్కడ ఒక కథ చెప్పబడింది. 2 స్థవిర సోదరుల్లో, అంటే భిక్షువుల్లో ఒక పూర్ణిమ ఉపోసద నాడు పాతిమోక్షాన్ని సమాప్తం చేసుకొని చుట్టూ భిక్షు సంఘం ఉండగా తన నివాస స్థానానికి పోయాడు. అక్కడ సంక్రమణ స్థలంలో నిలబడి తదేకంగా వెన్నెలను చూస్తూ తన ఆయు సంస్కారాల గురించి ఆలోచించి భిక్షు సంఘంతో ఇలా అన్నాడు: ఇంతవరకు భిక్షువులు ఎలా
పరినిర్వృత్తులు అంటే పరినిర్వాణాన్ని కావడాన్ని మీరు చూశారు. ఒక్కరు కూడా నేను ఆసనంపై కూర్చున్న వారు కూర్చున్నట్లుగానే పరినిర్వృత్తులు అంటే పరినిర్వాణాన్ని కావడం చూశాను అన్నాడు ఒక్కరు. ఇంకొకరు ఆకాశంలో పద్మాసనం వేసుకొని కూర్చున్న వారిని అన్నాడు. ఏమనంటే స్థవిరుడిలా అన్నాడు, ఇప్పుడు నేను మీకు సంక్రమణం చేస్తూనే పరినిర్వృత్తుడు కావడం చూపిస్తాను అని. అప్పుడు సంక్రమణ స్థలంలో గీత గీసి అంటే వాకింగ్ చేసే స్థలంలో గీత గీసి ఇలా అన్నాడు, నేను ఈ సంక్రమణ స్థలం యొక్క ఆ చివరి వరకు పోయి తిరిగి వస్తున్నప్పుడు ఈ గీతను అంటే గీత వద్దకు రాగానే నేను మరణాన్ని పొందుతాను, పరినివృత్తుడు అవుతాను అని అంటాడు. ఆ సంక్రమణ అంటే ఆ తర్వాత సంక్రమణ చేస్తూ రెండో చివరకు పోయి తిరిగి వచ్చేటప్పుడు ఒక కాలితో గీతను దాటేటప్పుడే అతడు పరినిర్వాణాన్ని పొందాడు. అంటే అప్పటికే అర్హంతులయ్యారు. వాళ్ళ ఆయ సంస్కారాన్ని ఎప్పుడు వదులుతారన్నది వాళ్ళకి ఆ జ్ఞానం కలుగుతుంది. అంటే వాళ్ళకి మరణం ఎప్పుడు ఆసనం అవుతుంది అనే జ్ఞానం వాళ్ళలో కలిగే ఛాన్స్ ఉంటుంది. అందుకని ఈ ఆనాపానసతి వలన మనకి చిత్త సంస్కారాలను శాంతింప చేసుకోవచ్చు, అలాగే సమాధిని వృద్ధి చేసుకోవచ్చు. ఇంకా ఉంది దీని గురించి తెలుసుకోవాల్సిన విషయాలు, మిగిలిన రేపు చెప్పుకుందాం.